మరి ఉత్తరం చూద్దామండి. రావులపాలెం నుంచి రాజశేఖర్ రాస్తున్నారు. మొక్కులు మర్చిపోతే పాపం కదా, పరిహారం ఏమైనా ఉందా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళాక 100 రూపాయలు అప్పు తీసుకున్నాం, ఆయన ఏమంటాడు? తీసుకుంటున్నావు మంచిదేనా, ఎప్పుడు తీరుస్తావు అని అడగడు. ఒకవేళ మంచి పరిచయమే కానీ ఉన్నట్టయితే ఆయన అడగలేకపోయినా అడగకపోయినా మనం ఏమంటాం? 2 నెలల్లో ఇచ్చేస్తాం అంటామా అనమా? లేదు, అది కూడా అనలేదు, కానీ పలానా రోజులు తీర్చేద్దాం అనేది మనసులో మనం అనుకుంటామా లేదా? అలాగే మొక్కుబడికి కూడా ఖచ్చితంగా మొక్కుకునేటటువంటి వ్యక్తి నేను ఇప్పటికీ ఈ మొక్కుని తీర్చుకుంటాను అని అనుకున్న తర్వాత మాత్రమే మొక్కుకోవాలి తప్ప మొక్కేసుకుని ఎప్పుడు వీలైతే అప్పుడు తీరుస్తానయ్యా అని అంటే భగవంతుడంత వెర్రాడు మాత్రం కాదు, గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా మొక్కుని ఫలాని కాలంలో తీర్చుకోవాలి. ఇంకో మాట కూడా ఉంది. మొక్కు అంటే ఏమిటి? నేను అనుకున్న పని జరిగితే అప్పుడు నీ దగ్గరకు వస్తానని. అది నిజానికి నేరం. భగవంతుడి మీద నాకు విశ్వాసం ఎంతుంది అంటే ఈ పని కానీ చేస్తే నువ్వు భగవంతుడు అని నేను నమ్ముతాను అన్నట్టుగా ఉంది ఆ మాట. అవునా కదా? అంచేత ఏం చేయాలి? భగవంతుడా, ఖచ్చితంగా నువ్వు నేను అనుకున్నటువంటి కార్యం నాకు మంచిది అనిపిస్తే నువ్వు తీరుస్తావు, అంచేత నువ్వు తీరుస్తావు అనేటటువంటి విశ్వాసంతో, ఒకవేళ నువ్వు తీర్చకపోయిన పక్షంలో అలా తీరకపోవడమే నాకు మంచి అని నువ్వు అనుకుంటున్నావని అర్థం చేసుకుంటూ నేను ఈ మొక్కును మొక్కుకుంటున్నాను ఇలా అనుకోవాలి. ఖచ్చితంగా నేను ఏదో తరణీలాలు ఇస్తాను, లేకపోతే నిలువు దోపిడీ ఇస్తాను, ఏదో ఒకటి అనుకుని బాగా బాగా గుర్తుంచుకోవాలి. ఆయన తీర్చడం తీర్చకపోవడం కాకుండా ఖచ్చితంగా మొక్కుని తీర్చుకున్నట్లయితే భగవంతుడు రుణగ్రస్తుడవుతాడు. ఇదేమిట్రా వీడు ఇచ్చేసాడు నాకు, ఇలా నేనేం ప్రత్యేకంగా తీరుస్తానని అనలేదు, అదేం లేదు, వీడి తీరే ఇచ్చేసాడు, వీడికి ఏం చేయాలి? భగవంతుడికి అనృణీ అని పేరు, అంటే ఎవరికి రుణగ్రస్తుడు కానటువంటి వాడు అని పేరు. అంచేత వీడు కాస్త రుణాన్ని చేయించేశాడు కాబట్టి భగవంతుడితోటి ఎలా ఈ రుణాన్ని నుంచి విముక్తుడు కావాలని ఆలోచించిన ఆయన ఇతడికి మంచి ఏదవుతుందో అది అతడు అనుకున్నటువంటి పనే మంచిదైతే అలా తీరుస్తాడు, కాని పక్షంలో ఏది ఇతడికి మంచి అయితే అలా తీరుస్తాడు తప్ప తీర్చకుండా మాత్రం ఉండలేడు, ఉండకూడదు, ఉండగలిగిన పరిస్థితిలో లేకుండా వీడు చేశాడు. అంచేత భగవంతుడి యందు సంపూర్ణ విశ్వాసంతో మొక్కుకోవాలి. ఈ కాలంలోగా తీరుస్తారని మొక్కుకోవాలి. అందుకే మనకి సత్యనారాయణ వ్రత కథ చెప్తుంది. నాకు సంతానం కలిగితే, వివాహం అయితే అలా 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 వాయిదా వేశాక ఇంత నన్ను అసమర్థునిగా అశక్తునిగా లెక్కేస్తున్నాడా అని ఆలోచించి ఆ వైశ్యుని యొక్క విషయంలో భగవంతుడు కోపించి అంత పని చేశాడు అని. భగవంతుడికి కోపం ఉండొచ్చా అంటే నువ్వన్నీ తప్పులు చేసి కానీ భగవంతుడికి ఏం కోపం ఉండకూడదా? భగవంతుడు ఎంతో కాలం తాను ఆలోచించి 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 ఇంకా ఏమైనా మారుతాడేమో అని చెప్పి ఊహించి స్థాయి స్థితి దాటాక అప్పుడు శిక్షించాడు. భగవంతుడు ఎంత రక్షిస్తాడో నేరాన్ని చేసినప్పుడు అంతా శిక్షించకుండా మాత్రం ఉండడు. కాబట్టి రక్షణ శిక్షణ అనేవి రెండూ కూడా భగవంతుని విధానాలు. కాబట్టి మొక్కుకునే ముందే ఆలోచించుకోవాలి, నేను ఖచ్చితంగా ఫలానప్పుడు తీర్చుకోవాలి. మొక్కుకోవడానికి ముందే ఆలోచించుకోవాలి, తీరకపోయినా తీరినా అది నాకు మంచి కాబట్టే అలా చేయబోతున్నాడని అంతటి విశ్వాసంతో భగవంతుడికి మొక్కుకోవాలి తప్ప ఇది అయితేనే వస్తా, లేదుగా మానేస్తా, అది విధానమే కాదు. అది కేవలం వ్యాపార దృష్టి మాత్రమే.